ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మన ఇంట్లో ఉండే వెండి, రాగి, ఇతర సామాన్లను క్లీన్ చేయడానికి రెగ్యులర్గా యూజ్ చేసే పౌడర్స్, లిక్విడ్స్తోనూ మనం క్లీన్ చేస్తే పెద్దగా క్లీన్ కావు కదండి. దానివల్ల ఏంటంటే బయట ఉన్న కొన్ని ప్రొడక్ట్స్, పౌడర్స్ని తీసుకొచ్చి మనం క్లీన్ చేస్తుంటాం కదా. అలా నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పీతాంబరి పౌడర్తో ఇంకా లిక్విడ్తో ఏ విధంగా మనం క్లీన్ చేయొచ్చు అనేది నేను చూపించానండి. అది చూసిన కొంతమంది సబ్స్క్రైబర్స్ అన్నారు మాకు ఇక్కడ అవైలబుల్గా ఉండదు, మాకు దొరకదండి అని అన్నారనమాట. సో అందరి కోసం హోమ్మేడ్గా అలాంటి పవర్ఫుల్ కలిగిన ఒక పౌడర్ నేను చేసి చూపిస్తున్నానండి. పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం లేదండి, మన ఇంట్లో ఉండే వాటితోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ పౌడర్ తయారు చేయడానికి నేను గోధుమ పిండి తీసుకున్నానండి. మన ఇంట్లో చాలా వరకు ఈజీగానే దొరుకుతుంది కదా గోధుమ పిండి. ఇది ఒక అరకప్పు తీసుకున్నాను. ఈ గోధుమ పిండితో కూడా చాలా వరకు క్లీన్ చేయొచ్చండి. తర్వాత దీంట్లోకి నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇది ఒక పావు కప్పు వేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లోకి డిటర్జెంట్ పౌడర్, సర్ఫ్ వేస్తున్నానండి. ఏ డిటర్జెంట్ పౌడర్ అయినా సరే మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను సర్ఫ్ తీసుకున్నాను. ఇది కూడా ఒక పావు కప్పు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసుకుందాము. నా ఛానల్లో ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియో ఉందండి. పీతాంబరి పౌడర్తోనూ ఇంకా పీతాంబరి లిక్విడ్తో మన ఇత్తడి, రాగ సామాన్లు ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేది. అది మీరు చూడాలని కూడా దానికి సంబంధించిన లింక్ అనేది నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చూడొచ్చు. ఆ తర్వాత దీంట్లోకి నేను వెనిగర్ వేస్తున్నానండి. చిల్లీ వెనిగరు, ఏ వెనిగర్ అయినా సరే మనం యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఒక పావు కప్పు తీసుకున్నాను. అయితే కొద్ది కొద్దిగా పోస్తూ మనం మిక్స్ చేయాలండి. ఎందువల్లంటే ఒకేసారి పోసామనుకోండి నురుగు అనేది బాగా ఎక్కువైపోతుంది. అందుకని కొంచెం కొంచెం పోస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. మీరు చూసారు కదండి ఇప్పుడు ఎంత నురుగు వచ్చిందో. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్న నిమ్మరసం ఒక పావు కప్పు దీంట్లో వేస్తున్నానండి. అయితే నిమ్మరసం, వెనిగర్ ఇవి రెండు కలిపి మాత్రం ఒకేసారి వేయకండి. వేసారనుకోండి నురుగు అనేది బాగా వచ్చి పొంగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి నేను కుకింగ్ సోడా, అదేనండి వంట సోడా అనేది ఒక 1 స్పూన్ వేస్తున్నాను. ఈ కుకింగ్ సోడా అన్నది చివరిలోనే వేయండి, ఫస్ట్లో మాత్రం వేయకండి. ఇలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. అయితే ఇంతకుముందు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి నేను దీని రిజల్ట్ అనేది నేను చూశానండి. నాకు బాగా రిజల్ట్ అనేది కనిపించింది. దాంతో మళ్ళీ ఒకసారి నేను ప్రిపేర్ చేసి మీతో ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి తెలిసిందే వెనిగర్, నిమ్మరసంతో ఇతర సామాన్లు, రాగి పాత్రలను క్లీన్ చేసుకోవచ్చని. కాకపోతే దీంట్లో గోధుమ పిండి, సాల్ట్, డిటర్జెంట్ పౌడర్, ఇంకా వంట సోడా ఇవన్నీ కూడా మిక్స్ చేశానండి బాగా క్లీన్ అవుతాయని. నేను ఎలా మిక్స్ చేశానో అంత రిజల్ట్ మాత్రం నాకు బాగా కనిపించిందండి. అయితే ఒక మాట అండి, ఈ పేస్ట్ని మనం 2 విధాలుగా మనం యూజ్ చేయొచ్చండి. ఒకటి పౌడర్గా, రెండవది వచ్చేసి లిక్విడ్గా మనం యూజ్ చేయొచ్చు. లిక్విడ్గా కావాలంటే కొంచెం గోరువెచ్చటి వాటర్ దీంట్లో వేసామనుకోండి లిక్విడ్గా తయారవుతుంది. స్టోర్ చేసి పెట్టుకొని యూజ్ చేయొచ్చు. పౌడర్గా కావాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, దీన్ని డైరెక్ట్గా తీసుకువెళ్ళి ఎండలో పెట్టారనుకోండి, ఎండలో ఒక 2-3 రోజుల తర్వాత ఇది పౌడర్గా అయిపోతుంది. ఆ తర్వాత స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సామాన్లను క్లీన్ చేయొచ్చు. ఈ పేస్ట్తో మనం రాగి పాత్రలనే కాదండి, సిల్వర్ ఐటమ్స్, ఇతర పాత్రలను కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా పూజా సామాగ్రిని కూడా మనం క్లీన్ చేయొచ్చండి ఈ పేస్ట్తో. ఈ రంగు మారిన రాగి ప్లేట్ని చూడండి, పూర్తిగా ఆక్సిడైజ్ అయ్యింది కదండి. దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను నేను. ఫస్ట్ నేను ఈ పేస్ట్ని అంతా కూడా ఇలా అప్లై చేశానండి. ఇలా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేశారనుకోండి చాలా వరకు ఇది క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత మనం బ్రష్తో పూర్తిగా దీన్ని క్లీన్ చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర అంత టైం లేదనుకోండి డైరెక్ట్గా పేస్ట్ని తీసి ఇలా మనం క్లీన్ చేయొచ్చు. కాకపోతే మనం అప్లై చేయడం వల్ల ఏంటంటే సగం అదే క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత పైనే మనం క్లీన్ చేయొచ్చు. ఇట్లా చూస్తున్నారు కదండి, మంచి మెరుపు అనేది వస్తుంది కదా రాగి ప్లేట్కి. ఇందాక మీరు చూసిన రాగి ప్లేట్కి ఇప్పుడు మీరు చూసిన రాగి ప్లేట్కి ఎంత డిఫరెంట్ కనిపిస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. మొత్తం కూడా వాష్ చేసి దీన్ని మీరు కూడా దీన్ని ఒకసారి తయారు చేసి యూజ్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఎంత మెరుపు వచ్చిందో ఈ రాగి ప్లేట్లో. ఫస్ట్ మీరు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు తేడా ఉంది కదండి. వీడియో ఎలా ఉందండి? వీడియో నచ్చిందా? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీకు వీలు ఉన్నట్టయితే షేర్ చేయండి. ఇంకా ఏదైనా చెప్పదలుచుకున్నా, అడగదలుచుకున్నా, ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోతో మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.